ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మీరంతా క్షేమంగా ఉన్నారు మేము తలస్తున్నాము. మరి ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలైనా, ఇబ్బందులైనా కృంగిపోకుండా దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉన్నది. ఎవరి మాట అయినా మరి ఆదరించినట్టుగా ఉంటుంది, కానీ తర్వాత మరి వాళ్ళు మరలా 2-3 మీనింగ్స్తో మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభువు వాక్యము ఒకే రీతిగా మాట్లాడుతున్నది. అది రెండంచుల ఖడ్గమైనప్పటికీ రెండు రకాల మేలు మనకు చేస్తుంది. ఒకటి గద్దించినా కూడా మనకు మేలే జరుగుతుంది. ఒకటి మన ముందున్నటువంటి సమస్యను ఖండన చేయడం, దాని ద్వారా కూడా మనకు మేలు కలుగుతుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 చివరి లైన్లో ఎడతెగక ప్రార్థన చేయుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొకసారి చదువుతున్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 చివరి లైన్లో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆమెన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము కృంగిపోయినప్పుడు మనం మేలు కోరేవారు మాత్రమే ఏ పరిస్థితి ఎలాగున్నా నీకేమీ కాదు, అది పూర్తిగా తగ్గిపోతుంది, లేకపోతే అదేమి నిన్ను చేయలేదు, నిన్ను ముంచలేదు అని ధైర్యం చెప్తా ఉంటారు. మరి చిన్ననాటి నుండి మా నాన్నగారు ఎలా చెప్పేవారంటే, ఒక హై ఫీవర్, విపరీతమైన స్పృహలేని జ్వరం వచ్చినప్పుడు కూడా మరి చేయి బట్టి లేపి పిలిచి ఏమనేవారంటే, చిన్న జ్వరమే కదా, ఇది తగ్గిపోతుంది, అసలు ఇదేమి నిన్ను చేయదు, నీకేమీ కాదు, నువ్వు లేచి ఇప్పుడు తింటావు, అలాంటి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ చెప్పేవారు మా నాన్నగారు. ఎలా అంటే మనం బాగా దెబ్బ తగిలి రక్తం గారుతూ ఉంటే కూడా అసలు నిన్ను అదేమి చేయదు, నీకేమీ కాలేదని చెప్పేవారు. అలా దేవుని మాట కూడా ఆ విధంగా ఉంటుంది. ఏమనంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలమండి మనం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు పాజిటివ్ వర్డ్ చెప్తున్నాడు. మనిషికి ఎప్పుడు దుఃఖం ఉంటుంది, నిట్టూర్పు ఉంటుంది, కష్టం ఉంటుంది. కొన్నిసార్లు సంతోషాన్ని కూడా సరిగా అనుభవించలేని స్థితిలో మనిషి ఉంటాడు. కానీ దేవుడి ఎంకరేజ్మెంట్ వర్డ్ అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏది ఏమైనా సంతోషము ఎల్లప్పుడూ ఉన్నప్పుడు అది నిజమవుతుంది. సంతోషం చాలాసార్లు కష్టంలో కూడా సంతోషపడితే ఆ సంతోషం నిజమవుతుంది. అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ఎడతెగక అంటే ఒక సమస్యను బట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు మరి డే ఆఫ్టర్ డే, డే బై డే ఎల్లప్పుడూ కూడా దాని విషయంలో మరలా గుర్తుపట్టాలి. ఒకటి, ప్రార్థన పదే ఎందుకు చేయాలి అంటే మనలో విశ్వాసం కలగడానికి పదే ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడు మన మొర వింటున్నాడు అని మనకు ఒక విశ్వాసం రావడానికి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన చెవుల్లో మనకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది. దేవుని యొద్దకు చేరి జవాబుగా వచ్చే ఒక ఆయుధంగా ప్రార్థన ఉంటున్నది. కాబట్టి ఈ 2 మాటలు ఈరోజు అతి చిన్న 2 మాటలు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. రోజు ప్రార్థించట్లేదా నీవు? దయచేసి 1 నిమిషం మోకరించి, నువ్వు పనులకు వెళ్ళే ముందు, డ్యూటీస్కి వెళ్ళే ముందు మోకరించి ప్రార్థించండి. చదువు వచ్చిన వారైతే ఖచ్చితంగా బైబిల్ చదువుకోనండి. ఒకవేళ నువ్వు ప్రారంభంలోనే ఉదయకాల ప్రారంభంలోనే నువ్వు ప్రార్థన చేసుకుని బైబిల్ చదివితే ఆ దినమంతయు మరి మనం ఇతర విషయాలకు స్పెండ్ చేయొచ్చు. తర్వాత ప్రార్థిస్తానులే, గ్యాప్ టైంలో ప్రార్థిస్తానులే, లేదు ఈరోజు ఎటు వెళ్ళట్లేదు, నెక్స్ట్ ప్రార్థిస్తాను అనుకుంటే ఇంకా ప్రార్థన అటైపోతుంది, ఆ దినమంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి అనుభవం కూడా ఒకవేళ మీరు వెళ్తుంటే ఈ రోజు నుండి ప్రార్థించండి, బైబిల్ చదవండి. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఎలాంటి కృపాభాగ్యం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువా, ఇదొకల సమయంలో మరి ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో ఎల్లప్పుడూ సంతోషంగా నేను ఉంటాను, నాతో దేవుడు చెప్పాడు, ఒక తండ్రి చెప్పినట్టుగా ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండు, ఏమి పర్వాలేదు, అన్నీ జరుగుతాయని ఎడతెగక ప్రార్థించాలి. క్రీస్తు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎడతెగకుండా ప్రార్థించాడు. తన శిలువ మరణం గురించి కావచ్చు, ప్రజల విమోచన గురించి కావచ్చు, తండ్రి చిత్తం నెరవేర్చబడడం గురించి కావచ్చు, యేసయ్య ప్రార్థించాడు. అదేవిధంగా ఈ భూమి మీద మేము ఉన్నంత కాలం ఈ చిన్న జీవితంలో ఒక ప్రార్థన, మా జీవితంలో దైవ చిత్తము జరగాలి. రెండవది, మేము ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మా నోరారా, మా మనసారా, మా చేతులతో, మా నడకతో మేము దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా ఎడతెగక ప్రార్థించే భాగ్యం దయచేయండి. అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే మనిషికి అసాధ్యమే, కానీ నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీవిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఎల్లప్పుడూ సంతోషం కలుగుతుంది. ఈరోజు వాగ్దానంతో బిడ్డను తృప్తిపరచండి. ఈరోజు బర్త్డేస్ జరుపుకున్న బిడ్డని దీవించండి, మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డని దీవించండి. అయ్యా తండ్రి, ఇదిగో ఏదైనా శుభకార్యము, పనులు, ప్రయాణములు చేస్తున్న వారిని దీవించండి. ఎలాంటి ప్రయాణమైనా, దూర భార ప్రయాణమైనా అయ్యా తండ్రి, ఇదిగో మీరు దగ్గర ప్రయాణమైన ప్రతి విషయంలో తోడు నడిపించండి. వివాహ సంబంధాల విషయంలో, వివాహాల విషయంలో. అదేవిధంగా తండ్రి స్తోత్రము చెల్లిస్తున్నాను. ప్రతి పని సక్సెస్ఫుల్గా బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. డబ్బు విషయంలో, ఆర్థిక మార్గంలో తెరవండి తండ్రి, నీకు స్తోత్రం. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచి హాస్పిటల్లో ఉన్న డిశ్చార్జ్ కృప చూపెట్టండి. అయ్యా కృపయు క్షేమ కనికరించి బిడ్డలందరినీ దీవించి ఆశ్రమించి మహిమ తెచ్చుకోమని ఈ ఛానల్ని మేము ఎరగని వారు కూడా సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. బిడ్డలు చూసిన వారిని సమృద్ధిగా దీవించండి. వాక్యము అర్థమయ్యే భాగ్యం అన్యులకు సైతం మీరు నేర్పించి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్.